దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరుగా ఒక పాట అందరం కలిసి పాడుకుందాం. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్లువరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను. మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించే చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా ఆత్మదేవుడు తగ్గింపు ప్రార్థన సమర్పణలో మార్గము సత్యము జీవము నీవు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్లువరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వలోక రక్షకుడు విశ్వ విమోచకుడైన యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
15-16 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగమును నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఒక వారమంతా మా మీద నుండి క్షేమముగా దాటిపోజేసి మరొక పునరుద్ధాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి సకల ఐశ్వర్యములను మించినటువంటి అద్భుతమైన పరిశుద్ధమైన మీ పాద సన్నిధిని మమ్ములందరినీ కనబడేటట్టు చేసిన దయగలిగిన కరుణామూర్తి, మీకు స్తోత్రము, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేటి దినపు ఆరాధన ప్రార్థన కూడికను ఆరంభము నుండి అద్భుత రీతిగా పాటల పరిచర్యలో మీరు మమ్మల్ని మీ దీవెన పొందుకొనేటట్లు మీ నామ సంకీర్తన చేయడానికి మమ్ము నడిపించినందుకు సంపూర్ణమైన మహిమను మీరు మా ద్వారా పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగి వచ్చి మా అందరి మనోనేత్రములను మీరే వెలిగించి మీ దర్శన భాగ్యము మాకందరికీ కలిగించి, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధించి మేము నడుచుకొనవలసిన మార్గమును స్పష్టముగా మాకు చూపించుమని ప్రార్థిస్తున్నాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇటువంటి లోకంలో ఒక వారమంతా కాలము గడిపి మీ సన్నిధికి వచ్చాము. మా అపరాధములు, మా నేరములు, మా దోషములు, మా అజ్ఞాన కృతములు, మా అతిక్రమములు, మా అక్రమములు, మా ద్వారా జరిగిన సకల దుష్కర్మ కార్యములన్నిటినీ దయతో క్షమించి మన్నించి కల్వరిగిరి కొండల్లో కరకు కొయ్యపైన వ్రేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన శిల్వ రక్తము చేత మమ్ములందరినీ, మా ప్రాణాత్మ శరీరములను బాగుగా కడిగి మమ్మల్ని పునీతపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మా ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశులనుగా చేసి మాకందరికి చక్కని ఏకాగ్రతను మీరే ప్రసాదించి అల్పుడైన మీ దీనదాసుణ్ణి, కేవలం నిష్ప్రయోజకుడైన మీ దీన సేవకుణ్ణి, ఎందుకు పనికిరాని మీ అయోగ్య దాసుణ్ణి మీ శిలువ చాటున మీరే మరుగు చేసుకొని మీ దాసుని మెదడు, మస్తిష్కము మీ స్వాధీనంలోకి, మీ ఆధీనంలోకి తీసుకొని మీ దాసుని పూర్తిగా మీరే వశపరుచుకొని మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతోనూ ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరితోనూ రికార్డ్ అవుతున్న ఈ వాక్య సందేశాన్ని వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు
మనలాంటి రక్తమాంసయుక్తమైన శరీరము దాల్చి మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరమును తొడుక్కొని ధరించుకొని దావీదు పట్టణమందు పుట్టినటువంటి రక్షకుడు ఎవరు అంటే ప్రభువైన క్రీస్తుని బైబిల్ చెప్పింది. ఎవరు ఈ ప్రభువైన క్రీస్తు? సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యత్వమంతా నివసించుచున్నటువంటి ఆ దేవునిలోని ఒక భాగము, ఆ భగవంతునిలోని ఒక అంశ, ఆ సృష్టికర్తలోని ఒక భాగము, ఆ పరమాత్మునిలోని ఒక అంశ. దేవుడు కన్నా దేవుని అద్వితీయ కుమారుడు. సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించుచున్న దేవుడు కన్నా దేవుని కుమారుడు, దేవునిలోని ఒక భాగము, దేవునిలోని ఒక అంశ. మనముంటున్న ఈ లోకములో ప్రవేశించడానికి ఆకాశ మహాకాశములను దాటి తండ్రి కుడి పార్శ్వమును వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పోలికగా పుట్టడానికి, ఆకారమందు మనుషునిగా కనబడడానికి పవిత్రురాలైన కన్యక మరియమ్మ గర్భంలో దేవుడే నిర్మాణము చేసిన, దేవుడే తయారు చేసిన రక్తమాంసయుక్తమైనటువంటి దేహము ధరించుకొని శరీరాన్ని తొడుక్కొని ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు, ఈ లోకానికే రక్షకుడు, సర్వలోకమునకు ఆయనే రక్షకుడు, ఈ విశ్వమంతటికి కూడా ఆయనే రక్షకుడు. ఎక్కడ పుట్టిన రక్షకుడు? దేవదూత చెప్పాడు కదా, ఇదిగో ప్రజలకందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు అంటే దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగము. ప్రభువైన క్రీస్తు అంటే దేవుడు కన్నా దేవుని అద్వితీయ జనితైక కుమారుడు. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించడానికి వచ్చినప్పుడు మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని ధరించుకొనే రక్షకుడుగా ఈ భూమి మీద ఆయన పుట్టినాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని బైబిలు గ్రంథం మనకు స్పష్టముగా ప్రస్తావిస్తుంది. ఎవరినైతే మనము దేవుడు అని చేతులెత్తి మ్రొక్కుతున్నామో
ఎవరినైతే మనము భగవంతుడని ఆరాధించుచున్నామో, ఎవరినైతే సృష్టికర్త అని మనం కొలుస్తున్నామో, ఎవరినైతే పరమాత్ముడు అని మనం నమ్మి సేవిస్తున్నామో, ఆ పరమాత్ముడే, ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే, ఆ సృష్టికర్తనే 2000 సంవత్సరముల క్రిందట నీలాంటి నాలాంటి రక్తమాంసయుక్తమైన శరీరము దాల్చి అవతరించినాడు, లోకరక్షకుడుగా పుట్టినాడు. అందుకే ఈనాడు ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది. క్రిస్మస్ పర్వదినమును జరుపుకుంటుంది. సోషల్ మీడియాలో మనం చూస్తే ఎన్నెన్నో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో క్రిస్మస్ ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. ప్రత్యేకమైన క్రిస్మస్ ప్రార్థన, సెమీ క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఆది సంభూతుని జన్మదిన మహోత్సవం, ఇలాగున ఎన్నెన్నో కొత్త కొత్త పేర్లతో జరుపుకునే కార్యక్రమములన్నీ కూడా ప్రభువైన క్రీస్తు పుట్టినందుకే, యేసునాథుడు భూమి మీద అవతరించినందుకే. డబ్బులు ఖర్చు పెట్టి మనం కొత్త బట్టలు కొనుక్కొని ధరించుకునేది లోకరక్షకుడుగా యేసు పుట్టినందుకే. మంచి మంచి పిండి వంటకాలు, స్వీట్స్, కేకులు, బిర్యానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి మనం తయారు చేసుకునేది కూడా దేని కొరకు? పరమాత్ముడు భూమి మీద అవతరించినందుకు, లోకరక్షకుడుగా పుట్టినందుకు. చర్చీలన్నీ చాలా చక్కగా సుందరంగా తయారు చేసుకోవడం, దేవుని నమ్మినటువంటి క్రైస్తవ గృహాలన్నీ శోభిత గృహాలుగా అలంకరించుకోవడం, క్రిస్మస్ ట్రీలు ఇంట్లో పెట్టుకొని లైట్స్ ఆ ట్రీకి వేసుకోవడం, ఇంటి మీద మంచి స్టార్స్ కట్టుకోవడం, పిల్లలంతా మంచి సంతోషంతో, ఆనందంతో క్రిస్మస్ తాత డ్రెస్సులు తొడుక్కోవడం, క్రిస్మస్ తాత పెట్టుకున్నటువంటి క్యాప్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకొరకు చేస్తున్నారు చెప్పండి క్రైస్తవ సమాజం? పరమాత్ముడు భూమి మీద అవతరించినందుకు, లోకరక్షకుడుగా యేసు పుట్టినందుకు. క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 1వ తారీఖు వచ్చిందంటే క్రిస్మస్ సంబరాలు ప్రారంభమవుతాయి ప్రపంచమంతటా. డిసెంబర్ 25వ తారీఖు దాకా పగలంతా రాత్రంతా క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ప్రార్థన కూడికలు జరుగుతూనే ఉంటాయి. దేవుడు మనకిచ్చినటువంటి చిన్న పరిచర్య మనది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చిన్న పరిచర్యలో గత ఆదివారము నుండే మనం ఈ క్రిస్మస్ సంబరాలు
ప్రారంభించుకున్నాము. నిన్నటి దాకా క్రిస్మస్ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా లింగారెడ్డిపల్లిలో, వెంకట్రావుపల్లిలో క్రీస్తు పుట్టుకను గూర్చి, క్రీస్తు జననమును గూర్చి ప్రస్తుతించడానికి దేవుని దండుగా, దేవుని సైన్యముగా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడైన ఆ ఇమ్మానుయేలు మనకు ముందుగా, మనకు తోడై, ఆయనే మనకు సేనాధిపతిగా ఉండి మనలను ముందుకు నడిపిస్తుండగా ఈరోజు కూడా మనం క్రిస్మస్ సంబరాలు చేసుకుంటాం. రేపు కూడా చేసుకుంటాం, ఎల్లుండి చేసుకుంటాం. 24వ తారీఖు దాకా విరామము లేకుండా క్రిస్మస్ ప్రార్థన కూడికలు మనం జరుపుకుంటాం. డిసెంబర్ 25వ రోజు అందరము కలిసి చక్కగా ఆత్మతో, సత్యముతో ప్రభువైన క్రీస్తును మనం ఆరాధించుకుంటాం. మనమే కాదు, దేవుని సమాజం, క్రైస్తవ సమాజం ఈ నెలంతా క్రిస్మస్ సంబరాలలోనే మునిగిపోతారు. క్రిస్మస్ మాసం అంటే డిసెంబర్ నెల. డిసెంబర్ నెలకున్న పేరు క్రిస్మస్ మాసం. అందుకే ప్రపంచమంతటా దేవుడు అవతరించినందుకు, మానవుడుగా పుట్టినందుకు, లోకరక్షకుడిగా ఆయన అవతరించినందుకు లోకమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఇలా చేసుకోవడం మంచిదా కాదా అంటే మంచిది, చాలా మంచిది. తప్పకుండా మనం యేసు ప్రభు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవలసిందే. అందులో సందేహం లేదు, అనుమానం లేదు. యేసు పుట్టినందుకు నాకు మోక్షం దొరికింది. యేసే అవతరించకపోతే నాకు నరకమే గతి. నన్ను పాపము నుండి, శాపము నుండి విడిపించి పాతాళంలో, అగ్నిగుండంలో, నరకంలో పడకుండా తప్పించి రక్షించడానికి దేవుడే అవతారం ఎత్తి భూమి మీద లోకరక్షకుడుగా పుట్టినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పుట్టకపోతే, అవతరించకపోతే నా బ్రతుకుకే అర్థం ఉండేది కాదు. నా జన్మకు సార్థకత దొరికేది కాదు. నా గతి నరకము, నా భవిష్యత్తు అగ్నిగుండం. ఆ అగ్నిగుండం, ఆ నరకం తప్పింది. దేవుడుండే సత్యలోకం నాకు దొరికింది. ఇదంతా యేసు పుట్టినందుకు, లోకరక్షకుడుగా అవతరించినందుకు. ఈ సంతోషం ఎక్కువైందనుకో, కాళ్ళు చేతులు ఆడుతాయి. తెలియకుండానే దావీదు వలె నాట్యం చేస్తాం. ఆ సంతోషమే ఇంకా ఎక్కువైందనుకో, ఇంకా దావీదు కంటే కూడా ఎక్కువ నాట్యం చేస్తాం. ఇవన్నీ కార్యక్రమములు మనం చేయవలసిందే, జరుపుకోవలసిందే. ఇలా చెయ్యాలని, ఇలా జరుపుకోవాలని బైబిల్ గ్రంథంలో మాత్రం రాయబడి లేదు. అయినా సరే మనం చేసుకుంటే తప్పు లేదు. దేవుడుండే సత్యలోకము చేరడానికి, దేవుడుండే మోక్షలోకము చేరడానికి క్రిస్మస్ పండుగ తప్పనిసరి కాదు. జాగ్రత్తగా వినండి. దేవుడుండే సత్యలోకము చేరడానికి, దేవుడుండే మోక్షలోకము చేరడానికి మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడం తప్పనిసరి కాదు. నీవు క్రిస్మస్ పండుగ బాగా చేసుకున్నందుకు నీకు దేవుడుండే సత్యలోకం దొరకదు, దేవుడుండే మోక్షలోకం దొరకదు.
నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకోనందుకు, నువ్వు క్రిస్మస్ పండుగ జరుపుకోనందుకు దేవుడుండే సత్యలోకము మోక్షలోకము నీకు దొరకదు. మన సంతోషము కొరకు మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. కానీ బైబిల్లో దేవుడు మాత్రం మనకు చెప్పలేదు. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో నా బర్త్డే గ్రాండ్గా మీరు గొప్ప పండుగలా జరుపుకోవాలని చెప్పలేదు. పోనీ ఆయన శిష్యులు అపోస్తలులు కూడా క్రిస్మస్ పండుగను గ్రాండ్గా మీరు చేసుకోవాలి, గొప్ప పండుగలాగా మీరు జరుపుకోవాలని అపోస్తలులు కూడా చెప్పలేదు. లోకరక్షకుడుగా పుట్టిన యేసు ప్రభువు చెప్పలేదు, ఆయన అపోస్తలులు కూడా చెప్పలేదు. దేవుడుండే సత్యలోకం మోక్షలోకం చేరడానికి క్రిస్మస్ పండుగతో సంబంధమే లేదు. అయినా మనం గొప్ప పండుగ మనం జరుపుకుంటాం. ఎందుకంటే నరకం తప్పింది, మోక్షం దొరికింది. ఈ గొప్ప కార్యం జరగడానికి భగవంతుడు అవతరించినాడు, లోకరక్షకుడుగా పుట్టినాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుచున్నారు. మనమైతే మన కొరకు పుట్టిన లోకరక్షకుడైన క్రీస్తును బట్టి మనం అతిశయిస్తాం. అందులో తప్పు లేదు. అయితే ఈ భూమి మీద అవతరించిన భగవంతుడు లోకరక్షకుడుగా పుట్టినటువంటి ఆ దేవదేవుడు మత్తయి సువార్తలో ఒక మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఎవరి మనుష్య కుమారుడు? లోకరక్షకుడుగా పుట్టిన యేసుక్రీస్తు. ఈ భూమి మీద అవతరించిన పరమాత్ముడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, మంచిగా అందులో అవి నివాసం చేస్తాయి. ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాసములు కలవన్నాడు. నక్కలకేమో నివసించడానికి బొరియలున్నాయి, ఆకాశ పక్షులు నివసించడానికి వాటికి నివాసములు, గూళ్ళు ఉన్నాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలం లేదు. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు నివాసం ఉండడానికి కనీసం తలవాల్చుకొనుటకు కూడా ఏమీ లేదట, స్థలము లేదు. అందుకే ఆయన నివసించడానికి స్థలము ఇయ్యుడి అన్నాడు యేసయ్య. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. ఎవరితో మాట్లాడుతున్నాడు?
జన సమూహమును చూచి. జన సమూహమును చూచి అంటే, జన సమూహము అంటే అర్థం ఏంటి? జన సమూహం అంటే మనుషులా కాదా? జన సమూహం అంటే మానవులా కాదా? ఈ భూమి మీద ఉన్నటువంటి జన సమూహములు, మనుషులు, మానవులు, వీళ్ళందరితో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్నటువంటి జన సమూహముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి జన సమూహముతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరితో, ఈ భూమి మీద నివసించుచున్న మానవులందరితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. లోకరక్షకుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్థలమీయుడి, స్థలమీయుడి. యేసుక్రీస్తు ప్రభువు వారు లోకరక్షకుడు, మోక్ష ప్రదాత, మనుషులను దేవుడుండే సత్యలోకానికి చేర్చడానికి తానే మార్గము. అటువంటి భగవంతుణ్ణి, రక్షకుణ్ణి హృదయంలో చేర్చుకోవడానికి, మనసులో నిలుపుకోవడానికి మనుషులు, మానవులు ఆయనకు స్థలము ఇవ్వడము లేదని మనం ఇక్కడ చూస్తున్నాం. జన సమూహములను చూచి ఏమన్నాడు ఆయన? స్థలమీయుడి, స్థలమీయుడి. ఈరోజు నీతో నాతో కూడా ఆ యేసునాథుడు మాట్లాడుతున్నాడు. నక్కలకు ఉండడానికి, నివసించడానికి బొరియలున్నాయి. ఆకాశ పక్షులు నివసించడానికి, ఉండడానికి గూళ్ళున్నాయి, నివాసములు ఉన్నవి. కానీ మనుష్య కుమారుడనైన నాకు, నేను నివసించడానికి, నేను ఉండడానికి స్థలము కొంచెమైనను లేదని లోకరక్షకుడుగా పుట్టిన యేసుప్రభు బాధపడుతున్నాడు. స్థలమీయుడి అని స్వరమెత్తి ఘోషిస్తున్న లోకరక్షకుడైన క్రీస్తును హృదయంలో చేర్చుకోకపోతే, మనస్సులో మనం నిలుపుకోకపోతే, ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసినా, ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎన్ని రంగులు హంగులు మనం చూపించినా, దేవుడుండే సత్యలోకం, మోక్షలోకం మనము చేరలేము. అవన్నీ చేసుకోవడం మంచిదే, అంతకంటే మంచి పని, అంతకంటే ఉత్తమమైన పని. ఆ రంగులు, హంగులు, ఆర్భాటాలు అవేవి మనము చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. కానీ లోకరక్షకుడుగా భూమి మీద అవతరించిన యేసునాథునికి మన హృదయంలో మనము స్థలం ఇవ్వాలి. మన మనసులో మనం స్థలం ఇవ్వాలి. నా మనస్సులో యేసునాథుడు అనే మాట కాదు, నా మనసంతా యేసునాథుడే. ఈ లెవెల్కు మనం రావాలి భక్తి జీవితంలో. నా మనసులో యేసునాథుడు అనే స్థాయి నుండి నా మనసంతా యేసునాథుడే అనే స్థాయి మనం చేరుకోవాలి. నా హృదయములో యేసునాథుడు అనే స్థాయి నుండి నా హృదయము నిండా యేసునాథుడే అనే స్థాయి, ఆ పరిపూర్ణత మనం చెందాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? నా హృదయములో యేసునాథుడు అనే స్థాయి నుండి నా హృదయము నిండా యేసునాథుడే అనే పరిపూర్ణతలోనికి మనం
రావాలి. నా మనసులో యేసునాథుడు అనే స్థాయి నుండి నా మనసంతా యేసునాథుడే అనే స్థాయిలోనికి మనం రావాలి. యేసు ప్రభువు స్వరమెత్తి ఘోషిస్తున్నాడు, స్థలమియ్యుడి, స్థలమియ్యుడి. ప్రభువునందు ప్రియులారా, ఆ దేవునికి మన మనస్సులో మనము స్థలం ఇవ్వాలి. పూర్తిగా ఆయనకే మనం మన హృదయాన్ని, మన మనస్సును అప్పగించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎందుకు అప్పగించాడు? వారు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయిరన్నాడు. చోటు అంటే స్థలము. మనసులో దేవునికి ఏం చేయాలా? చోటు అనేది ఇవ్వాలి. మనసులో దేవునికి మనం స్థలం ఇవ్వాలి. హృదయములో దేవునికి మనం స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. దేవుడు ఏమడిగాడు మనలను? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము అని ఆయన అడిగాడు. కనుక మన హృదయము నిండా యేసు ప్రభువే నిండి ఉండాలి. మన మనస్సు నిండా యేసు ప్రభువే నిండి ఉండాలి. ఆయనను మహారాజుగా మన మనస్సు నిండా, మన హృదయము నిండా ప్రతిష్ఠించుకోవాలి. పశువుల తొట్టిలో పరుండి ఉన్నటువంటి శిశువును కాదు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆరాధించిన యేసు బాలునిగా కాదు, కిరీటము ధరించిన, ఖడ్గము చేతబట్టుకున్న మహారాజుగా మన మనసు నిండా, మన హృదయము నిండా క్రీస్తును మనం నింపుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. కిరీటము ధరించిన మహారాజుగా ఖడ్గము చేతబూని మన మనసు నిండా, మన హృదయము నిండా నిండి ఉన్నటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి ఆ మహారాజు మనలో, మన మనసంతా, మన హృదయము నిండా నిండి ఉంటే ఆ మైండ్, ఆ వైఖరి వేరే ఉంటుంది మనకు. పశువుల తొట్టిలో పరుండి ఉన్న శిశువును, యేసు బాలుని అన్నట్టు పెట్టుకుంటే ఆయన శిశువుగా ఉన్నాడు కదా, బాలుడే కదా అని భయం లేని కోడి బాజార్లా గుడు పెట్టినట్టు అవసరమైతే ఏ బజార్లనైనా పెట్టే పరిస్థితి వస్తుంది. యేసును శిశువుగా చూస్తే, యేసును బాలునిగా చూస్తే, ఆయన పుట్టినప్పుడు శిశువు, తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించినప్పుడు బాలుడు, 2 సంవత్సరాల బాలుడు. కానీ ఆయన 33.5 సంవత్సరాల ప్రాయంలో మానవ జాతి పాపమును పరిహరించడానికి, మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి తాను బలిగా అర్పించుకున్నాడు. సిలువలో యజ్ఞమైనాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మేఘమండలము మీద పరలోకమునకు ఏతంచి తండ్రి కుడిపార్శ్వమున మహారాజుగా ఆయన కిరీటము ధరించి ఖడ్గము చేతబూని కూర్చొని ఉన్నాడు.
మన మనసు నిండా, మన హృదయం నిండా మనము నింపుకొని ప్రతిష్ఠించుకోవలసిన యేసు ఎవరు చెప్పండి? కిరీటము ధరించిన మహారాజు అయినటువంటి యేసును, ఖడ్గము చేత పట్టుకున్నటువంటి మహారాజు అయినటువంటి యేసును మనం మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ మాట చెబుతున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంలో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన మనసులో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మనకు పరలోకం గ్యారంటీ. దేవుడుండే సత్యలోకం, మోక్షలోకం తప్పకుండా చేరుకుంటాం. క్రిస్మస్ పండుగ చేసినా, క్రిస్మస్ పండుగ చెయ్యకపోయినా మనం దేవుడుండే సత్యలోకంలో ఉన్నతమైన మహిమలో మనం ఉండగలుగుతాం. ఎప్పుడు? క్రీస్తును మన హృదయము నిండా నింపుకున్నందుకు, క్రీస్తును మన మనసు నిండా నింపుకున్నందుకు, క్రీస్తునే మహారాజుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని, మనసులో ప్రతిష్ఠించుకొని, ఆయన అధికారము కింద మనము కొనసాగుతూ నడుచుకున్నప్పుడు మనకు మోక్షం, మనకు దేవుడుండే సత్యలోక ప్రవేశం మనకు కలుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? వచ్చిందా? రావాలి కదా డౌటు. ఏం డౌట్ రావాలంటే, మరి యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయనను ఎట్లా తీసుకొచ్చి మనసు లోపల జొప్పించాలి? ఎట్లా హృదయం లోపల జొప్పించాలి? నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ మరి క్యాండిడేట్ లేడు కదా. ఒకవేళ యేసు ప్రభువు నీలాగా నాలాగా శరీరధారిగా మన మధ్యలోనే ఉన్నాడు అనుకో, మనసు లోపలికి ఆయనను ఎట్లా జొప్పించాలి? హృదయంలోనికి ఆయనను ఎట్లా జొప్పించాలి అంటే సమాధానం బైబిల్ చెబుతుంది. ఎప్పుడు మీకు డౌట్ వస్తే, మాకు ఏ డౌట్ లేదు, ఒక్కటే ఒక డౌట్ ఉంది. 10 దాటేదాకా పాటలే పాడితివి, మరి ఎప్పుడు ముగిస్తావో? ఎప్పుడైనా 12 గంటలకు ముగిస్తావు, అది కన్ఫామ్. కానీ మరి ఇలా మరి 1 అవుతుందా, 1:30 అవుతుందా? ఇదే మాకున్న ఏకైక డౌటు. ఇదన్నా చెప్పాలి. ఏదన్నా ఒక డౌటు మనకు రావాలి. ప్రశ్నలు వస్తేనే ఏమొస్తాయి? జవాబులు వస్తాయి. జవాబులు వచ్చినప్పుడే మనం ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పింది డౌటా కాదా? యేసుక్రీస్తు ప్రభువును మనసులో నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలంటే ఎక్కడ ఆయన దొరుకుతాడు? ఒకవేళ దొరికాడు అనుకో, మనసు లోపలికి జొప్పిస్తే ఎట్లా పోతాడు? హృదయం లోపలికి మనం జొప్పించి సింహాసనం వేసి కూర్చుండబెడదామంటే అసలు ప్లాస్టిక్ కుర్చీ పట్టదు మన లోపల. పెద్ద సింహాసనం ఎట్లా పడుతుంది? మనసు నిండా, హృదయము నిండా క్రీస్తుని నింపుకొని, క్రీస్తును మహారాజుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం సాధ్యమా కాదా? సాధ్యమే. ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం? అది తెలియక కదా నిన్ను పాస్టర్ని చేసినాం. అది తెలియకనే కదా 2 కుర్చీలు వేసి కూర్చుంటే పెట్టినాం. ప్రభునందు ప్రియులారా, మన హృదయము నిండా, మన మనస్సు నిండా క్రీస్తును మనం నింపుకోవచ్చు, ప్రతిష్ఠించుకోవచ్చు. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కదా శరీరము దాల్చిన యేసు.
వాక్యమును నీ మనసులో నింపుకొనుట, వాక్యమును నీ హృదయములో నింపుకొనుట ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తును నీ హృదయంలో నింపుకొనుట. అవునంటారా కాదంటారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి, ఆయన పేరు నజరేయుడైన యేసు. గనుక వాక్యమును మనము సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు చెప్పిన మాట ఇది. బైబిల్లో దేవుడు మాట్లాడిన మాట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీ హృదయములో, మీ మనస్సులో కొద్దిగా అన్నాడా? అరకొరగా అన్నాడా? ఏమన్నాడు? సమృద్ధిగా నివసింప నీయుడి. యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. వాక్యమును సమృద్ధిగా నీ మనసులో, నీ హృదయంలో నింపుకుంటే నువ్వు యేసును నింపుకున్నట్టే లెక్క. అలాగే యేసుక్రీస్తు దేవుని జ్ఞానము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము కింది భాగము, కింది లైన్. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు జ్ఞానమై ఉన్నాడు. దేవుణ్ణి గూర్చిన జ్ఞానం మన మనసులో మనం నింపుకోవాలి, మన హృదయంలో మనం నింపుకోవాలి. ఎవరిని గూర్చిన జ్ఞానం? దేవునిని గూర్చిన జ్ఞానము మన మనసు నిండా మనం నింపుకోవాలి, మన హృదయం నిండా మనం నింపుకోవాలి. క్రీస్తే దేవుని జ్ఞానము గనుక ఆ దేవుని గూర్చిన జ్ఞానం మన మనసు నిండా, హృదయం నిండా నింపుకుంటే ఎవరిని నింపుకున్నట్టు? దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తును మన మనస్సు నిండా, మన హృదయము నిండా మనము నింపుకున్నట్టు. సామెతల గ్రంథము మీరు చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. మనము మొర్ర పెట్టాలట, తెలివికై మొర్ర పెట్టాలి. మరి జ్ఞానము కావాలని మనం మొరపెట్టాలి. ఏ జ్ఞానము? దేవుణ్ణి గూర్చిన జ్ఞానము. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడా లేదా యేసయ్య? అడుగు ప్రతివాడును పొందునని అన్నాడా లేదా యేసయ్య? మరి యేసు ప్రభువునే మనం అడిగామనుకో, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావు తండ్రి రక్షక, అడుగు ప్రతివాడును పొందునన్నావు. ఏం అడగాలో అది కూడా నీవు చెప్తే నేను అడుగుతాను.
అడుగుమన్నవాడవు నీవే, అడిగితే పొందుతావు అన్నవాడవు నీవే. ఈ రెండు మాటలు చెప్పిన రక్షకుడవు ఇంకొక మాట చెప్పు. ఏంటంటే నేను ఏం అడగాలో కూడా నువ్వు చెప్పు అంటే చెప్పడా? చెప్తాడా? చెప్పడా? ఏం చెప్పరు? చెప్తాడా? చెప్పడా? చెప్తాడు కాదు, చెప్పిండు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ జ్ఞానము ధారాళముగా. ఇప్పుడు చెప్పండి, చెప్తాడా? చెప్పిండా? చెప్పిండు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు కదా, కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానముతో మనము నింపబడాలి. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. అలాగే బైబిల్ ఇంకొక మాట చెప్పింది, మళ్ళీ అడుగుతా నేను. మల్లడుగు అనే ఒక ఊరే ఉంది. మరి నేను అడిగితే తప్పేంది? తప్పకుండా అడుగుతా. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. పుట్నోట్లో దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ఈక్వేషన్ లేఖనాలను బట్టి చూసుకోవాలి. దేవుని జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు దేవుని జ్ఞానము. దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యము. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. బైబిల్లో లేఖనాలే చెప్పినాయా లేకపోతే నేను ఏమన్నా కల్పన కథలు చెబుతున్నానా? బైబిల్లో లేఖనాలే చెబుతున్నాయి. కనుక మనము ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి. మన మనసు నిండా దేవుని ప్రేమను నింపుకోవాలి. మన హృదయము నిండా దేవుని ప్రేమను నింపుకోవాలి. లోకమునంతటిని కూడా ప్రేమించే ప్రేమ మన మనసులో, హృదయంలో నిండి ఉండాలి. అంత ప్రేమ కొంతమంది మనుషులకు ఉండదు. షటాకో అర్ధ షటాకో ఉంటుంది, అది 4-5కి సరిపోతుంది. ఇంకా ప్రేమించడానికి ప్రేమ ఉంటుందా? ఉండదు. మరి టన్నులకు టన్నులు, టన్నులకు టన్నులు, లక్షల కొలది టన్నులు, కోట్ల కొలది టన్నుల ప్రేమ మన మనసు నిండా, హృదయం నిండా ఉన్నదనుకో, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని కూడా ప్రేమించవచ్చు. ప్రభునందు ప్రియులారా, నా దగ్గర ఉంది అది, నేను చెప్తున్నా. నేను 800 కోట్ల మందిని కూడా ప్రేమించేంత ప్రేమ దేవుడు నా మనసులో, నా హృదయంలో నింపాడు. అంటే నేను ప్రతిరోజు ఈ మాట అడగకుండా ఉండను. నా గుండెల నిండా, మనసు నిండా, హృదయము నిండా యేసునాథా నీవే ప్రేమ స్వరూపివి, ప్రేమయ్యున్న దేవుడవు, ప్రేమ మూటవు. నా మనసు నిండా, హృదయం నిండా, గుండెల నిండా నీ ప్రేమను నింపు. 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు ప్రార్థన చేస్తే నింపడా? అందుకే ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులను కూడా ప్రేమించే అంత ప్రేమ దేవుడు అనుగ్రహించాడు.
ఇంతమందికి సరిపోతుంది ఇక లేదు అనేది లేనే లేదు. మీరు కూడా ప్రేమలో పరిపూర్ణులైతే ప్రపంచమే నా ఫ్యామిలీ అనుకుంటారు. వాళ్ళందరికీ ఎంతో కొంత ప్రేమ పంచడానికి నీలో ఆ ప్రేమ నివసిస్తుంది. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తును మన హృదయంలో మన మనసులో నింపుకొని మహారాజుగా ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? క్రీస్తును మన మనస్సు నిండా హృదయము నిండా మహారాజుగా ప్రతిష్ఠించుకోవడానికి సాధ్యమేనా కాదా? సాధ్యమే. ఎలా సాధ్యము? వాక్యమే యేసుక్రీస్తు గనుక వాక్యాన్ని మన మనసు నిండా హృదయం నిండా సమృద్ధిగా నింపుకోవాలి. జ్ఞానమే యేసుక్రీస్తు గనుక దేవుని గూర్చిన జ్ఞానం మోకరించి అడిగి మన మనసు నిండా హృదయం నిండా మనము నింపుకోవాలి. ఆ యేసుక్రీస్తే ప్రేమ గనుక ఆయనే ప్రేమయ్య ఉన్నాడు గనుక ఆ ప్రేమలో మనం పరిపూర్ణులం కావాలి. అప్పుడు ఈ భూమి మీదనే మనము పరలోకాన్ని రుచి చూస్తాము. ఆ తర్వాత కడుపు నిండా తింటాము. అర్థమైందా? రుచి చూడడం వేరు, కడుపు నిండా తినడం వేరు. అప్పుడప్పుడు మీరు వంటలు చేస్తారు కదా, మరి బిర్యానీ టేస్ట్ ఉందా లేదా అని 2 మెతుకులు నమిలి చూస్తారు. తర్వాత చికెన్ అయితే చికెన్ ముక్క ఉప్పు కారం ఉందా, తర్వాత చారు కూడా కొంచెం ఇట్లా పోసుకొని ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్నీ తప్పకుండా టేస్ట్ అయితే చేస్తారు. రుచి కడుపు నిండుతుంది అని అడుగుతున్నా. కడుపు నిండదు కానీ కొంత వాసన కొంత రుచి అయితే మనకు తెలిసిపోతుంది అనుభవం. నీ హృదయము నిండా వాక్యము సమృద్ధిగా నింపుకుంటే, నీ మనసు నిండా దేవుని జ్ఞానం నింపుకుంటే, నీ గుండెల నిండా మనసు నిండా హృదయం నిండా దేవుని ప్రేమను నింపుకొని పరిపూర్ణుడవు పరిపూర్ణురాలు అయితే పరలోకం ఎట్లుంటుందో, దేవుని సత్యలోకం ఎట్లుంటుందో రుచి. యెహోవా ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను అన్నాడు కదా. ఆ రుచి అయితే తెలిసిపోతుంది. ఇక ఈ లోకం నుంచి షిఫ్ట్ అయిన తర్వాత కడుపు నిండా అన్ని కూరలతో అన్ని వంటకాలు తింటే ఎంత తృప్తి ఉంటుందో అంత తృప్తి అక్కడ ఉంటుంది. పరలోకము యొక్క రుచి, సత్యలోకం యొక్క టేస్టు చూడాలని ఉంటే ఏం చేయాలా? నువ్వు ప్రసంగం అర్జెంటుగా ముగించాలా. ఏం చేయాలి? హృదయం నిండా మనసు నిండా దేవుని వాక్యం, హృదయం నిండా మనసు నిండా దేవుని జ్ఞానం, హృదయం నిండా మనసు నిండా దేవుని ప్రేమ. మరి అన్ని బాగానే చెప్పినావు కానీ మరి ఎట్లా ఇవి నిండుతాయి? ఎట్లా నింపుకోవాలి? ఎట్లా నిండుతాయి అంటే, నువ్వు వాక్యం ప్రతిరోజు బాగా చదివితే వాక్యం నీ లోపల నిండుతుంది. ప్రసంగాలు నువ్వు బాగా వింటే ఆ ప్రసంగాలలో దేవుని వాక్యమే మనకు దొరుకుతుంది కనుక హృదయం నిండా మనసు నిండా వాక్యం నిండుతుంది. మరి జ్ఞానం ఎట్లా నిండాలి? మనసు నిండా హృదయం నిండా చెప్పాలి మీరే. జ్ఞానం ఎట్లా నిండుతుంది? మోకరించి దేవుణ్ణి అడిగితే, ప్రార్థన చేస్తే మన మనసు నిండా హృదయం నిండా దైవ జ్ఞానం నిండుతుంది. మరి ప్రేమ ఎట్లా పరిపూర్ణమవుతుంది? ప్రేమ ఎట్లా పరిపూర్ణమవుతుంది? ప్రేమిస్తేనే ప్రేమ మన లోపల పరిపూర్ణమవుతుంది. లేకపోతే ఎలా పరిపూర్ణమవుతుంది? అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. కనుక క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుడు అంటే అర్థం అది. ఇప్పుడు
దేవుడు మనకు పంపిన ఉపదేశం అంతా బాగా జీర్ణించుకుంటే తప్పకుండా మోక్షలోకాన్ని ఇక్కడ రుచి చూస్తాము. యేసయ్యతో నీకు ఆ అనుబంధం ఉంటే, ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. నువ్వు ప్రేమలో పరిపూర్ణుడవు, పరిపూర్ణురాలు అయితే, నీ హృదయం నిండా మనసు నిండా దేవుని వాక్యము నువ్వు నింపుకొనగలిగితే, నీ మనసు నిండా నీ హృదయం నిండా దైవ జ్ఞానము నింపబడి ఉంటే మోక్షాన్ని తప్పకుండా రుచి చూస్తావు, సాక్ష్యం కూడా చెప్తావు ఇతరులకు. దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడని చెప్తాం. కానీ ఆయన మన మనసు నిండా మనసంతా నిండి ఉంటే ఇక్కడే మోక్షాన్ని రుచి చూడగలుగుతాము. అతడుండని పరమండలము ఇక వెదకిన గాని యగపడదు. అతడుండని పరమండలము ఇక వెదకిన గాని యగపడదు. క్షితినాతడు మా మతి నివసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము. యేసు వంటి ప్రియ బంధుడు ఇహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు ఇహ పరములలో లేడన్నా. అతడుండని పరమండలము ఇక వెదికిన గాని అగపడదు. దేవుడు ఆకాశ మహాకాశములను పట్టజాలడు. భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను నేను కానా అన్నాడు. అతడుండని పరమండలము ఇక వెదికిన గాని ఎక్కడైనా ఆయన్నే ఉంటాడు. అతడుండని పరమండలము ఇక వెదికిన గాని కనబడదు. విశ్వంలో కోట్ల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడికి పోయినా సరే దేవుడు ఉంటాడు. ఈ భూమి ఆకాశము అందంతటా కూడా దేవుడు ఉంటాడు. అది చెప్తున్నాడు భక్తుడు. అతడుండని పరమండలము ఇక వెదికిన గాని అగపడదు, కనబడదు. క్షితినాథడు మా మతి నివసించిన అతులిత సౌఖ్యం. అదే విశ్వమంతటా ఉన్న దేవుడు నీ మనసులో నిండి ఉంటే అతులిత సౌఖ్యం, అదే మోక్షం. మోక్షం రుచి తప్పకుండా చూడగలుగుతాము. గనుక ఇది మనం చేయవలసిన భక్తి సాధన. స్టాల్లు కట్టినా సరే, కట్టకపోయినా సరే, క్రిస్మస్ ట్రీలు ఇంట్లో పెట్టుకున్నా సరే, పెట్టుకోకపోయినా సరే, క్రిస్మస్ నాడు పండుగ చేసుకున్నా సరే, పైసలు లేకపోతే ఇబ్బంది ఉంటే చేసుకోకపోయినా సరే, జనవరి పండుగ చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మీరు కొత్త సంవత్సరంలో ప్రవేశించారు కనుక నన్ను ఆరాధించుడి అని ఉందా బైబిల్లో? మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేసుకోవడానికి, సంవత్సరం అంతా కాపాడినవు తండ్రి అని మొక్కడానికి మనం కోరుకుంటున్నాము. అది గొప్ప పండుగలాగా చేసుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ కూడా గొప్ప పండుగలాగా చేసుకుంటున్నాం. క్రిస్మస్ నాడు కొత్త బట్టలు, జనవరి 1 నాడు కూడా కొత్త బట్టలు. ఆ రోజు పండుగ వాతావరణం, ఈరోజు పండుగ వాతావరణం. ఒకవేళ అవి మనకు కాలం కలిసేస్తే చేసుకున్నా పర్వాలేదు, కాలం కలిసి రాకపోతే చేసుకోకపోయినా పర్వాలేదు. లేఖనం కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. కానీ ఇప్పుడు చెప్పింది లేఖనం, దేవుని మాట. భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజం, దేవుని సమాజం అంతా కూడా
దైవ జ్ఞానముతో నింపబడి, దైవ ప్రేమతో నింపబడి, దైవవాక్యంతో నింపబడితే ఒక్క పోలీస్ స్టేషన్ అవసరం లేదు. మరి సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు. అసలు లా అండ్ ఆర్డరే అవసరము లేదు. ప్రతి ఒక్కడు తన పొరుగుని తనకంటే ఎక్కువగా తన వల్ల ప్రేమించిన తర్వాత ప్రపంచం స్వర్గం కాదా? లోకమే వైకుంఠం అవుతుంది. కానీ ప్రపంచంలో ఎంతోమంది వైకుంఠం అనే పేర్లు పెట్టుకున్నారు, కానీ వైకుంఠం అయితే కనబడతలేదు. ఎంతోమంది కైలాసం అని పేరు పెట్టుకున్నారు, కానీ కైలాసం అయితే భూమి మీద కనబడడం లేదు. పేర్లు పెట్టుకుంటే వైకుంఠం, వైకుంఠం అనే పేర్లు ఎంతమందికి ఉన్నాయి? మస్తు మందికి ఉన్నాయి. మరి ఇంతమంది వైకుంఠం అని పేర్లు పెట్టుకున్నాక వైకుంఠం కనబడాలి కదా? లేదు. మనుషులు పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ ఆ పేర్లు పెట్టుకోవడం ద్వారా మోక్ష అనే పేర్లు పెట్టుకుంటారు. పెట్టుకోరా? మోక్ష అనే పేర్లు చాలామందికి, ఆడపిల్లలు చాలామంది మోక్ష అనే పేర్లు పెడతారు వాళ్ళకు. మరి మోక్షం కనబడుతుందా లోకంలో? కైలాసం అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వైకుంఠం అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి లోకంలో ఎందుకు కైలాసం కనబడతలేదు? ఎందుకు వైకుంఠం కనబడతలేదు? ఎందుకు మోక్షం కనబడతలేదు? పేర్లు పెట్టుకుంటే కాదు. ఆ సత్యలోకంలో ఉన్నటువంటి సత్యదేవుణ్ణి అందరి మదిలో, మనసులో, గుండెల్లో సమృద్ధిగా నింపుకున్నప్పుడు ప్రపంచం స్వర్గం అవుతుంది, వైకుంఠం అవుతుంది, మోక్షం అవుతుంది. అది మనుషులందరూ చేయగలిగితే స్వర్గమైపోతుంది ప్రపంచం. కనుక మనమైతే దేవుడు చెప్పిన వాక్యం విన్నాం, సందేశం విన్నాం. మనము ఏం చేయాలా? వాక్యం విన్నాం కదా, ఏం చేయాలంటున్నా? విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఒకవేళ విన్నం అయిపోయింది, అక్కడికి ఆగిపోయినామంటే ఏం జరుగుతుంది? వాక్యం విన్నాం ఇప్పటిదాకా, ఇక్కడికి ఆగిపోయినాం, ఏం జరుగుతుంది అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాక్య ప్రకారం మనం ప్రవర్తించామనుకో ఏం జరుగుతుంది? మోక్షాన్ని మనం తప్పకుండా రుచి చూడడం అనేది జరుగుతుంది. మీరు ఇంకా 10 ఏళ్ళకైనా ఆ రోజు చెప్పిన 10 ఏళ్ళ కింద అది కరెక్టే, నేను రుచి చూసినా అని మీరు చెప్పగలుగుతారు. అటువంటి జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు ఆ పరమాత్ముడే మనకందరికీ దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు పంపిన వాక్యము అని ఉదకము చేత మనమందరము పవిత్ర స్నానం చేద్దాం. మనమందరం మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం, మనలను మనం పరీక్షించుకుందాం. ఇది స్వపరీక్షా సమయం, అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలి.